ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్తే అమ్మ. నమస్తే. శ్రావణ మాసం, అందులో కృష్ణాష్టమి రాబోతుంది. కృష్ణాష్టమి విశిష్టత ఏమిటి, అసలు ఎలా జరుపుకోవాలి, ఆ రోజు నియమాలు ఏంటి? శ్రావణ బహుళ అష్టమి రాత్రి జోరున వాన పడుతూ ఉండగా 12 గంటల సమయంలో కటిక చీకట్లో రోహిణీ నక్షత్రం ఉన్నటువంటి సందర్భంలో మహావిష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుడు అవతరించటం జరిగింది. ఆయన తల్లికి 8వ గర్భం, అష్టమ గర్భం, అష్టమి తిథి, అవతారం కూడా అదే. అట్లా అంతా 8 సంఖ్యతో కూడుకున్నటువంటి కూడుకున్నటువంటి అవతారం కృష్ణావతారం. అవతారం కూడా 8వ అవతారమే కదమ్మా కృష్ణ అవతారం. అవునమ్మా. అయిన తర్వాత బుద్ధ, కల్కి అవతారాలు, అంతేగా. 8వ అవతారం విష్ణుమూర్తిది. అలాంటి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి సమయంలో ఎక్కడ జన్మించాడు? అసలు ఆయన వింతల్లోకి వింత ఏమిటంటే చెరసాలలో జన్మించాడు. ఎక్కడన్నా పుట్టింట్లోనో అత్తగారింట్లోనో మరో చోట జన్మిస్తారు, కానీ ఈయన చెరసాలలో జన్మించాడు. జన్మించినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు ఎలా కనిపించాడంటే 4 చేతులతో శంఖం, చక్రం, గద మొదలైనటువంటి ఆయుధాలతో, మణిమయమైన కిరీటంతో, భుజకీర్తులతో, అన్ని రకాలైన అలంకారాలతో సాక్షాత్తు విష్ణుమూర్తిగా దర్శనమిచ్చాడు. కృష్ణుడు అవతరిస్తున్నాడు అని ఈ శుభ సందర్భాన్ని దర్శించటానికి ఆ చెరసాలలోకి దేవతలందరూ వచ్చున్నారు, ఋషులను. వాళ్ళు దేవకి, వసుదేవులు కృష్ణుడిని కీర్తించిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించి అప్పుడు మళ్ళీ పసిపిల్లాడైపోయి కెవ్వుమని ఇడిచాడు. ఏం చెయ్యాలని చెప్పాడు వసుదేవుడికి? నువ్వు వెంటనే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నందగోకులంలో అక్కడ యశోద పక్కలో పడుకోబెట్టు, అక్కడ ఒక బిడ్డ ఉంటుంది, ఆ పిల్లని తీసుకురా, ఇక్కడ నా స్థానంలో ఉంచు. ఎట్లా పెడతాను అని అడుగుతావేమో, నీకేం సమస్య లేదు. తలుపుల గడియలు, తాళాలు వాటంతటవి తెరుచుకుంటాయి, నువ్వు వెళ్ళు, తీసుకునిరా. ఇంతవరకు బాగానే ఉంది, అవన్నీ విని సంతోషంగానే విన్నటువంటి వాళ్ళల్లో యశోదకి ఎప్పుడైతే బిడ్డను తీసుకెడుతున్నారో దుఃఖం వచ్చేసింది. తల్లి కదమ్మా, తల్లి కదా. దుఃఖం వచ్చింది, కానీ ముందరే చెప్పాడు, ఇలా కర్తవ్యం నిర్దేశించాడు కదా. నందుడు ఆ బిడ్డను అలాగే పసి గుడ్డును, అప్పుడే పుట్టినట్టుగా ఉన్నటువంటి గుడ్డును తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన వెడుతున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి ఆ చెరసాలవి. ఆ తర్వాత పెద్ద వాన, అక్కడ కాపలా వాళ్ళందరు నిద్రపోతున్నారు. ఆ వానలో యమునా నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి నందగోకులానికి. అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈయన వెళ్ళమన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనపడి నువ్వు అలా వెళ్ళు అని చెప్పిన తర్వాత ఈయన మానడానికి అవకాశం ఎక్కడుందో మాట వినేటప్పుడు. అలాగే బయలుదేరి పెడుతూ ఉంటే యమునా నది దారి ఇచ్చింది. వాన పడుతుంటే ఆ బిడ్డ మీద వాన పడకుండా ఉండడానికి నెత్తిన పెట్టుకు పెడుతున్నాడు నదిలో కదా. మామూలుగా ఇలా చేతిలో ఎత్తుకున్నవాడు కాస్త బిడ్డకి ఏం అవ్వకూడదు కదా, తడి తగలకూడదు, ఇలా తల మీద చెయ్యిలా పెట్టుకున్నాడు. ఇలా చెయ్యి పెట్టుకుని పైన బుట్టలో పెట్టుకుని తీసుకెడుతూ ఉంటే ఆ బిడ్డ మీద వాన పడకుండా ఆదిశేషువు ఇలా వచ్చి కప్పెట్ట. ఆయన అంతే కదా, ఆదిశేషువు గురించి చెప్తారు. అవసరమైతే పక్క అవుతాడు, విసినకర్ర అవుతాడు, ఆసనం అవుతాడు, ఏదైనా అవుతాడు ఆయన, అన్నీ ఈయనే కనుక అలా వచ్చి కప్పెట్ట. కానీ యమున మాత్రం బాగా పొంగి 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 పీకల దాకా వచ్చేస్తోంది. అప్పటికి అందులో ఉన్నటువంటి బిడ్డకు అర్థమైంది యమున ఎందుకు పొంగుతోంది అని. దారిస్తోంది కానీ పొంగుతోంది ఎందుకు అంటే కృష్ణుణ్ణి స్పృశించాలని. అందుకని ఒక కాలు బయట పెట్టేటప్పటికల్లా యమునా నదికి పాదం తగిలి నీ పాదస్పర్శత సోకింది అని సంతోషంగా తగ్గిందట. అందుకే ఈ యమునా నదిని దాటుతున్న నందుడి చిత్రం వేసినప్పుడు కృష్ణుడి కాలు ఒకటి బయటకున్నట్టు ఉంటుంది ఎవరు వేసినా. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు కోయిలే అన్న పేరుతో పిలుస్తారు.
కోయిలే అంటే బిడ్డ పడిపోతున్నాడు కోయిలే అని అరిచాట ఆయన. ఎవరో ఒకళ్ళు తీసుకోండి బిడ్డని, బిడ్డ బతకాలి, నేనేమైపోయినా పర్వాలేదు అన్నట్టు అరిచాడట నందుడు. కోయిలే అనే ప్రదేశం ఉంది అక్కడ, యమునా నదిని నందుడు దాటినటువంటి ప్రదేశం. అది దాటిన తర్వాత తీసుకుని వెళ్ళి అక్కడ అందరూ అలాగే మత్తు నిద్రలో పడిపోయి ఉన్నారు. ఈ యశోద పక్కలో ఈ బిడ్డను పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లని ఎత్తుకుని తీసుకొని వచ్చి ఇక్కడ పడుకోబెడతాడు. ఇక్కడ పడుకోబెట్టంగానే ఆ పిల్ల కెబుమని ఏడ్చింది. కెబుమని ఏడ్చేటప్పటికి అప్పటిదాకా పడుకున్నటువంటి ఈ చెరసాల కాపలాదారులంతా లేచారు. అన్ని తాళాలు ఉన్నాయి, ఉన్నట్టున్నాయి. ఇది సమయం కాదు. 8వ నెలలో ప్రసవం అవడం అనేది సహజం కాదు. 8వ నెలలో పుట్టినటువంటి బిడ్డ బతకరు కదమ్మా. ఇంకా 7వ నెలలో పుట్టిన వాళ్ళన్నా బతుకుతారు, కానీ ఇంకుబేటర్లో పెడితే 8వ నెలలో పుట్టిన వాళ్ళు బతకడం అపురూపం. ఇది కాదే, ఎందుకు ఇట్లా అయిందని కంగారు పడుతూ వచ్చాడు కంసుడు. వస్తే ఇక్కడ ఆడపిల్ల. సరే యథాప్రకారం చంపడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే ఆ పిల్ల పైకి ఎగిరింది. ఈ లోపల యశోద వీడు అల్లుడు కాదు, మేనల్లుడు కాదు, ఇది కోడలు అని బతిమాలుతుంది. ఆడపిల్ల కదా, నీకు 8వ నా కొడుకు అయితే కదా నిన్ను చంపుతాడని భయం, ఆడపిల్ల ఏం చంపుతుంది, వద్దు అని చెప్పి బతిమాలింది. అంటే దేవకికి తెలుసు తన కూతురు కాదని. అయినా సరే ఎవరి కూతురు అయితే ఏంటి, మాతృహృదయానికి ఎవరి పిల్ల అయితే ఏం, తల్లితనం లోపల ఉంటే అంతే కదమ్మా. అంచేత వద్దని బతిమాలుతుంది. వాడు ఆడపిల్ల ఏమిటి మగపిల్ల ఏమిటి అసలు ఇదేదో అన్నాడు. ఇలా వాడు ఎంత క్రూరంగా చంపేవాడంటే బిడ్డల్ని ఇలా పైకేసి బిడ్డని కింద కత్తి పెట్టేవాడు. ఆ బిడ్డ కత్తి మీద పడి చనిపోవాలి. ఇది అందరి బిడ్డల్ని వాడు చంపిన పద్ధతి. ఈ పిల్లను కూడా అలా పైకి ఎగరేశాడు. ఎగిరింది అక్కడే ఉంది, కిందకి రాల. అది నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడులే, నువ్వు నన్ను చంపలేవు అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది. ఇది ఆనాటి సంఘటన, కృష్ణాష్టమి నాడు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ చూశానమ్మా, చాలా బాధేసింది నాకు. ఏమంటే ఎంత మేల్ చావనిస్టిక్ సొసైటీ మనది. కృష్ణుడు పుట్టినరోజు గురించి చెప్పారే తప్ప ఈ మాయ, యోగమాయ పుట్టిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు, దాన్ని చంపిన దాని గురించి ఎవరు మాట్లాడలేదు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రతిదానిని మనం ఇలా కూడా చూడగలమా అని. యోగమాయ గురించి మాట్లాడలేముంది, మేమిద్దరం ఒకటే అని చెప్పిందిగా యోగమాయ. కృష్ణుడు పుట్టాడు అన్నప్పుడు యోగమాయ లేకపోవడం ఏమిటి? దాన్ని చెప్తారు, ఇక నుంచి నువ్వు కాత్యాయని అన్న పేరుతో ఇక్కడుండి అందరి చేత ఆరాధించబడతావని కృష్ణుడు చెప్పాడు. గోపికలందరూ కాత్యాయని వ్రతమే చేశారు. అది పుస్తకాలు చదవం కదా, పుస్తకాలు చదవకుండా అక్కడ హియర్సే అంటారే, వినికిడి పట్టుకుని మాట్లాడేటటువంటి మాటలు. అక్కడేమీ ఆ బిడ్డ చనిపోలేదు. దాన్ని మనం కృష్ణాష్టమిని కృష్ణుడు పుట్టిన రోజుగా కాక యోగమాయని చంపిన రోజుగా మనం భావించాలి అని చెప్పిన దానికి మనం దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చూడండి. యోగమాయ ఏం చనిపోలేదు, ఆవిడ అంతరిక్షానికి ఎగిరింది, వెళ్ళి అక్కడ ఉంది, వాళ్ళందరి చేత పూజించబడింది. కృష్ణ సోదరి ఆవిడ, కృష్ణ సోదరిగా ఆవిడికి కూడా ప్రాధాన్యం ఉంది, లేకపోవడమేం లేదు. ఆవిడకున్న నామాల్లో కృష్ణ సోదరిని కూడా ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే చేతైతే చెయ్యండి, ఇలా బాధపడే కన్నా ఈనాడు యోగమాయ ఆవిర్భవించిన రోజు అని చెప్పి పండగ చేసుకోండి. ఎవరన్నా వద్దన్నారా? కృష్ణాష్టమి రోజేనా? అదే కదా, ఇద్దరు జన్మించింది ఒక రోజే. అవునమ్మా. అది అలాగా చాలా అద్భుతాలు జరిగినటువంటి అద్భుతావహమైనటువంటి జన్మ శ్రీకృష్ణుడిది. అంటే పుట్టంగానే తన విష్ణుమూర్తి యొక్క రూపాన్ని చూపించి తల్లిదండ్రులకి వారు ఆచరించవలసిన కర్తవ్యాన్ని నిర్దేశించినటువంటిది. అలా కర్తవ్య నిర్దేశం తల్లిదండ్రులకు చేయడమే కాదు, జీవితం అంతా కూడా కర్తవ్య పాలనకే పూర్తిగా ఆయన అంకితం చేసినట్టుగా కృష్ణుడి జీవితం చూస్తే తెలుస్తుంది మనకి. ఓకే, అంటే అసలు ఇప్పుడు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. అవునమ్మా. అసలు జరుపుకునేటప్పుడు అసలు ఏం చేయాలంటారమ్మా ఆ రోజు? నిజానికి కృష్ణాష్టమిని ఒక వ్రతంగా జరుపుకునే పద్ధతి ఉంది. ఆ కృష్ణాష్టమి వ్రతం జరుపుకునే వాళ్ళు కృష్ణాష్టమి ఏ రోజు రాత్రి అష్టమి ఉంటుందో ఆనాడు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. ఎందుకంటే
ఏ స్త్రీ అయినా ప్రసవానికి వెళ్ళబోయే ముందు భోజనం చేయదు. అవునమ్మా. కడుపు ఖాళీగా ఉంటేనే తేలిగ్గా అవుతుంది, నొప్పులు బాగా వస్తాయని. అందుకని ఎవరికి వాళ్ళు తమని తాము దేవకిగా భావించుకుని ఉదయం నుంచి రాత్రి రాబోయే ప్రసవం కోసం ఎదురు చూస్తున్నట్టు. ఆడ మగ సంబంధం లేదు ఇక్కడ. మళ్ళీ మగవాళ్ళు కూడా అందరూ ఉపవాసం ఉంటారమ్మా. కూడా ఉండొచ్చు. ఉండొచ్చు కదా, ఉంటారు. ఉండకపోతే తప్పే తప్ప ఉండొచ్చు అని ఏం కన్సెషన్ కాదు, ఉండాలి. మానేశారు తప్ప మనం ఏం చేస్తాం? అయ్యో కృష్ణుడు వాళ్ళకి దేవుడు కాదా? అంతే కదా. కృష్ణాష్టమి వాళ్ళు చేసుకోరా? ఆడవాళ్లే పరిమితమా? కాదు, అందరూ అలా ఉండి సరే ఏ పండగ చేసుకున్నా మనం ఇల్లు కడుక్కోవడం, శుభ్రంగా చేసుకోవడం చేస్తారు. తమిళ ప్రాంతంలో ఒక అలవాటు ఉంది. ఏమిటంటే మనం మామూలుగా ఇల్లు కడుక్కుని ముగ్గులు వేసుకుంటే వాళ్ళు మాత్రం కృష్ణుడి పాదాలు వేస్తారు. గుమ్మంలో నుంచి లోపలికి మందిరం దాకా వచ్చేటట్టుగా కృష్ణుడి పాదాలు వేయడం అక్కడ అలవాటు. ఎవరి అలవాటు వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక అందమైన అలవాటేగా, మనం ఆనందం చూద్దాం, బాగా ఉందని సంతోషిద్దాం. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది అలా జరుపుకుంటున్నారు. అదేమ్మా, ఎక్కడైనా ఒకటి బాగుందనిపిస్తే మనం అనుసరిస్తాం. తెలుగు వాళ్ళకున్న గుణం ఏమిటంటే ఇతరులు ఏదైనా బాగా చేస్తే అనుసరిస్తాం, మనకు మంచిదైనా వదిలేస్తాం. రెండూ ఉన్నాయి. మంచిదే, అనుసరించడంలో తప్పేం లేదు. రోజంతా ఇలా ఉపవాసం ఉన్నాక ఈ సమయంలో కృష్ణుడినో తలుచుకుంటూనో, కృష్ణనామమో లేకపోతే విష్ణు సహస్రనామమో ఏదో చేసుకుంటూ పిండి వంటలు చేస్తారు. కృష్ణుడు బాలకృష్ణుడుగానే మనకి చాలా ఇష్టం, గోపీకృష్ణుడో పార్థసారథో అన్న దానికన్నా. అందువల్ల కృష్ణుడంటే ఒక విగ్రహంలో ఉన్నాడా? అందరి పిల్లల్లో లేడు. పిల్లలందరూ కృష్ణుడు రూపాలే కదా. అందుకని ఆ పిల్లలకందరికీ సాయంకాలం పూజ చేశాక ఈ చేసిన పిండి వంటలన్నీ పిల్లలకి పెడతారు. రకరకాల పిండి వంటలు పిల్లలు తినేవి, పాలకాయలు, కజ్జికాయలు, చేగోడీలు, ఇలాంటివి అన్నమాట. ప్రత్యేకించి ఇదే పిండి వంట చేయాలి అన్న నియమం ఏమీ లేదు. పిల్లలు తినేవి బాగా. కొన్ని పెద్దవాళ్ళు తినేవి ఉంటాయి కదా, హల్వాలు లాంటివి అనుకో. పిల్లలు ఏం తింటారమ్మా? వాళ్ళ కరకరలాడుతూ కొరికేటటువంటివి, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఆడుకుంటూ మధ్యలో తినేవి, చేతికి అంటనివి వాళ్ళకి కావాలి. అవునమ్మా, పిల్లలు తినేవి అవే కదా. అట్లాంటివి చేసి పిల్లలకి అందరికీ పెట్టడం, ఇంకా పూజలు భజనలు ఇవన్నీ చేస్తూ రాత్రి 12 గంటలు అయ్యే వరకు పూజలు చేస్తా. దానికన్నా ముందు పూజ మొదలుపెట్టి పూజ చేసి 12 అవగానే కృష్ణుడు ఆవిర్భవించాడు అని చెప్పి ఉయ్యాల్లో వేసి ఊపుతారు. ఇంకా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తారు. కృష్ణుడు పుట్టాడు అనగానే అయిన తర్వాత కొంతమంది పడుకుంటారు, ఉండలేని వాళ్ళు, లేని వాళ్ళు కొనసాగిస్తారు భజనలు పూజలు అవి. మర్నాడు ఉదయం మామూలుగా కాలకృత్యాలు అవన్నీ అయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుని అప్పుడు చేసినటువంటి వంటని దేవుడికి నివేదన చేసి ఊళ్ళో వాళ్ళకి పెట్టి అందరికీ పెట్టి తర్వాత తింటారు. అయితే ఈ సమయంలో సరిగ్గా కృష్ణుడు పుట్టంగానే చేసేది ఏమిటి అంటే, పుట్టాడు అనగా 12 గంటలకి వెన్న, తేనె, పాలు, పెరుగు ఇవి నివేదన చేస్తారు. దొరికితే ఆవువే ఇవన్నీ. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, ఆవు నెయ్యి ఇవన్నీ నివేదన చేస్తారు. కండ చక్కెర, మామూలు పంచదార కాదు, కండ చక్కెర చేస్తారు. అంటే పటికి బెల్లం దంచి చేసినటువంటిది. అటువంటిది ఇది నివేదన చేయడంతో పాటుగా ఈనాడు చేసే ప్రత్యేకమైన నివేదన ఏమిటంటే కాయం. కాయం అంటే బాలెంతలకు పెడతారు కదమ్మా, కట్టెకారం కాయం అంటారు. అంటే ప్రసవం అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి వాతం కమ్మకుండా పాలు బాగా పడుతూ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సొంఠి మొదలైనటువంటి దినుసులతో తయారు చేసిన పొడి ఉంటుంది. దాన్ని కట్టెకారం లేక కాయం అంటారు. బాలింతలకి తప్పకుండా పెడతారు, చాలా వేడి చేస్తుంది అది. అందుకని ఏం చేస్తారు, దాన్ని నేతిలోను బెల్లం వేసి నీటితో కలిపి పెడతారు. బాగా రుచికరంగా, ఘాటుగా రుచికరంగా బాగుంటుంది. ఎప్పుడైనా అవకాశం దొరికితే వదలకండి, తినండి, చాలా రుచిగా ఉంటుంది. చక్కగా ఆ కాయం నివేదన చేసి పెడతారు. ఎందుకంటే అందరూ ఎవరికి వాళ్ళు దేవకీదేవిగా భావించుకున్నారు గనక మరి ప్రసవం అయిపోయిన తర్వాత బాల్యంత లక్షణాలు ఉండాలిగా. అందుకని వాటి కోసం కాయం నివేదన చేయడం ఉంటుంది. ఉయ్యాల్లో వేసి ఊపుతారు. ఆ మర్నాడు భోజనాలు అయిన తర్వాత ఇంకా కృష్ణలీలలన్నీ ప్రదర్శించుకుంటూ ఉట్టి కొట్టడాలు అలాంటివన్నీ ఆ మర్నాడు చేస్తారు.
ఈ ప్రాసెస్లో తులసి మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది కదమ్మా. ఎందుకనమ్మా మొత్తం అంతా ఉంటుందమ్మా. వైష్ణవ సంప్రదాయంలో తులసికి తులసిమాలకి చెప్పలేనంత ప్రాధాన్యం ఉంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.